హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అండ్ నేను ప్రీవియస్ గా 3 వీడియోస్ చేసిన జీఎస్ టు ఎంబీఎస్ సిలబస్ లోని, అంటే టాపిక్ వైజ్ గా తీసుకుంటూ వస్తున్నా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్గనైజేషన్ గురించి చేసిన, సెకండ్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గురించి చేసిన. ఈ థర్డ్ టాపిక్ ఇది వచ్చేసి బిజినెస్ అవర్స్. అంటే జీడిఎస్ ఎంపీఎస్ సిలబస్ లో టాపిక్ వైజ్ గా తీసుకుంటూ వస్తున్నా. సో జీడిఎస్ ఎంపీఎస్ సిలబస్ లోని పార్ట్ ఏ లో, అంటే డిపార్ట్మెంట్ టాపిక్స్ లో పోస్ట్ ఆఫీస్ గేట్ పార్ట్ లో ఇది థర్డ్ టాపిక్. ఫస్ట్ అయిపోయింది టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, సెకండ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కదా, ఆర్గనైజేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, అదే నైట్ పోస్ట్ ఆఫీస్, మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి, నార్మల్గా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్ గురించి చెప్పిన. సో ఈ థర్డ్ టాపిక్ వచ్చేసి బిజినెస్ అవర్స్. సో ఆ రెండు వీడియో చూసి ఈ వీడియో చూడండి. కంటిన్యూషన్ గా చెప్పుకుంటూ వస్తున్నా. జీఎస్ టు ఎంపీఎస్ సిలబస్ లో టాప్ కంటిన్యూషన్ గా చెప్పుకుంటూ వస్తున్నా. అండ్ నేను పీడిఎఫ్ పెడతాను, నేను ప్రిపేర్ పెట్టుకుని ఖచ్చితంగా పెడతా. ఎందుకంటే నీట్ గా ఫోటో తీసి వాళ్ళు పీడిఎఫ్ నాకు చేయాలంటే కొంచెం టైం పట్టింది. సో కంపల్సరీగా నేను పీడిఎఫ్ పెడతాను. బుక్ అంతా నేను చదివిన బుక్ అంతా, నేను రాసుకున్న బుక్ అంతా. సో ఈ టాపిక్ అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి బిజినెస్ అవర్స్. బిజినెస్ అవర్స్ అంటే ఏం లేదు, నార్మల్గా బిజినెస్ అంటే ఏంటిది, నార్మల్ బిజినెస్ పోస్ట్ ఆఫీస్ లో బిజినెస్ ఏంటంటే సేల్ ఆఫ్ స్టాంప్స్. ఏదైనా రెవెన్యూ స్టాంప్స్ కావచ్చు, నార్మల్ స్టాంప్స్ కావచ్చు, ఏ స్టాంప్స్ అయినా సేల్ ఆఫ్ స్టాంప్స్ ఉంటుంది. తర్వాత వచ్చి పిఓఎస్పి ట్రాన్సాక్షన్, అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే అంటే డిపాజిట్స్, విత్డ్రాల్స్. డిపాజిట్స్ ఏముంటాయి, ఎస్బి, ఎస్ఎస్ఏ, ఆర్డి, పీపీఎఫ్, ఎంఐఎస్, మిగతా అన్ని డిపాజిట్ దీంట్లో కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బుకింగ్ ఆఫ్ మెయిల్స్, అవి స్పీడ్ కావచ్చు, పార్సిల్ కావచ్చు. అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్స్ అంటే స్పీడ్ కావచ్చు, పార్సిల్ కావచ్చు. సో ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించిన బిజినెస్. సో ఈ బిజినెస్ ఈ ట్రాన్సాక్షన్ అన్ని పర్ఫామ్ చేసే ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంనే మనం బిజినెస్ అవర్స్ అంటాం. సో నేనంతా డీటెయిల్ పేపర్ లో రాసిన. సో ఈ పేపర్ లో రాసిందే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో మొత్తం పూర్తిగా చదవడం అయిపోయిన తర్వాత, పూర్తిగా చూడటం అయిపోయిన తర్వాత నేను ఈ పేపర్ పీడిఎఫ్ పెడతా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వీడియో మొత్తం పూర్తిగా ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఈజీగా అర్థమైంది మీకు, చాలా సింపుల్. దీంట్లో 2 పాయింట్ ఇంపార్టెంట్ ఉన్నాయి అంతే. సో బిజినెస్ అవర్స్ అంటే అది నార్మల్ గా ఇప్పుడు ఈ అన్ని సేల్ ఆఫ్ స్టాంప్స్, డిపాజిట్స్, విత్డ్రాల్స్, అండ్ బుకింగ్ ఆఫ్ మెయిల్స్, డెలివరీ ఆఫ్ మెయిల్స్ ఏ టైంలో అయితే మనం చేస్తారు, పోస్ట్ ఆఫీస్ లో చేస్తారు, దాన్ని బిజినెస్ అవర్స్ అంటారు. నార్మల్ గా వీక్ డేస్ లో అంటే హాలిడేస్ కాకుండా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ లో హాలిడేస్ కాకుండా చేసే ట్రాన్సాక్షన్ ఏముంటాయో నేను చెప్తా. సో దీంతో రాసాను కంప్లీట్ గా. సో ఇది మొత్తం వీడియో చూడండి, వీడియో చూసి చదువుకోండి, ఇది డౌన్లోడ్ చేసి చదువుకోండి, మీకు అర్థమైంది. సో ఫస్ట్ వచ్చేసి ఫర్ రెఫరెన్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ సేల్ ఆఫ్ ద పోస్టేజెస్ స్టాంప్స్, స్టేషనరీ అండ్ గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ పోస్టింగ్. అంటే మామూలుగా మీకు ఎవరైనా డౌట్ ఉన్నా పోస్ట్ ఆఫీస్ గురించి, అకౌంట్స్ ఏమైనా ఓపెన్ చేయాలా, పలానా ఎస్ఎస్సీ అకౌంట్ ఓపెన్ చేయాలి, పలానా ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయాలి, వాటికి సంబంధించిన ఎంక్వైరీస్ కానీ, సేల్ ఆఫ్ ద పోస్టేజ్ స్టాంప్స్ అని చెప్పాక, రెవెన్యూ స్టాంప్స్ కానీ, ఇంకా వేరే స్టాంప్స్ ఏదైనా అదర్ స్టాంప్స్, ఆ స్టాంప్స్ కానీ, సో ఇంకేమైనా గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానీ, ఇవి ఏ టైంలో చేస్తారంటే మొత్తం ఎంటైర్ వర్కింగ్ టైమ్స్. ఇప్పుడు 8 to 4 ఉందనుకోండి. ఇప్పుడు నార్మల్ గా ఈ టైమింగ్స్ ఎట్లా సెట్ చేస్తారంటే, బిజినెస్ అవర్స్ మనకు మెయిల్ వస్తాయి కదా, మెయిల్ వచ్చేదాన్ని బట్టి, అంటే మనకు వచ్చే ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్ మీద మీ ఫీడ్ కానీ పార్సల్స్ కానీ వచ్చేదాన్ని బట్టి, అవి ఎట్లా డిస్పాచ్ అయిన దాన్ని బట్టి మనకి బిజినెస్ అవర్స్ సెట్ చేస్తారు, వర్కింగ్ అవర్స్ సెట్ చేస్తారు. వాటిని బిజినెస్ అవర్స్ అన్నా వర్కింగ్ అవర్స్ అన్నా రెండు ఒకటే, పెద్ద తేడా ఏం కాదు. సో దాని ప్రకారం చెక్ చేస్తారు. సో ఆ టైంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఎంక్వైరీస్ కానీ, సేల్ ఆఫ్ స్టాంప్స్ కానీ, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కానీ అన్ని ఎప్పుడు చేస్తారంటే డ్యూరింగ్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ మొత్తం టైమింగ్స్ లో మొత్తం చేస్తారు. ఇవి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా టైంలో చేస్తారు. అండ్ మరి బుకింగ్ ఆఫ్ రిజిస్టర్ అండ్ సెకండ్ పాయింట్, బుకింగ్ ఆఫ్ రిజిస్టర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ వాల్యూబుల్ పేబుల్ ఆర్టికల్స్, పార్సల్స్, టెలిగ్రామ్, ఏం లేదు బుకింగ్ సంబంధించిన అన్ని, అవి ఈపీపీ కావచ్చు, ఇన్సిల్ కావచ్చు, పార్సల్ కావచ్చు, ఏమైనా సరే ఎప్పుడు దాకా చేస్తారంటే 6 to 7 hours చేస్తారు. ఎందుకంటే ఈ 6 to 7 hours చేసి క్లోజ్ చేసుకొని మళ్ళీ డిస్పాచ్ చేయాలి, వాళ్ళ టైం కావాలి. అందుకని కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది. నార్మల్ గా సాటర్డే అయితే 3 PM కే క్లోజ్ చేస్తారు. గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. బుకింగ్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్ కానీ, ఇన్స్టిట్యూట్ ఆర్టికల్ కానీ, పార్సల్స్ కానీ ఏ టైం దాకా చేస్తారంటే నార్మల్ డేస్ లో అయితే 6 to 7 hours చేస్తారు.
6 to 7 hours చేస్తారు. అండ్ సాటర్డే అయితే 3 PM కి క్లోజ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఇష్యూ ఆఫ్ థర్డ్ పాయింట్ వచ్చి ఫర్ ఇష్యూ ఆఫ్ మనీ ఆర్డర్స్, సేవింగ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్స్, ట్రాన్సాక్షన్ అండ్ పేమెంట్స్ అండ్ టెలిఫోన్ బిల్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే 5 hours, మాక్సిమం 5 hours చేస్తారు. ఏంటంటే ఇష్యూ ఆఫ్ మనీ ఆర్డర్స్ కానీ, సేవింగ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్స్ కానీ, అండ్ పేమెంట్ ఆఫ్ టెలిఫోన్ బిల్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే అబౌట్ 5 hours చేస్తారు. అండ్ సాటర్డే టైం అయితే 1K క్లోజ్ చేస్తారు అకౌంట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నార్మల్ గా విలేజ్ లో పనిచేసే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కానీ వాళ్ళు నాకు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలంటే మాక్సిమం 5 hours వర్క్ చేయాలి వాళ్ళు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎన్ని గంటలు విలేజ్ లో ఉండే డీడీఎస్ ఎన్ని గంటలు వర్క్ చేస్తారంటే 5 hours మాక్సిమం చేయాలని. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆర్ఎంఎస్ ఆఫీస్ తెలుసు కదా మీకు. నార్మల్ ఆర్ఎంఎస్ మనకి పోస్ట్ ఆఫీస్ తెలుసు, ఆర్ఎంఎస్ ఆఫీస్ తెలుసు. సో ఆర్ఎంఎస్ ఆఫీస్ అంటే ఏం లేదు. ఆర్ఎంఎస్ ఆఫీస్ అంటే మనకి సపరేట్ అని చెప్పాను నేను. ఆర్గనైజేషన్ చెప్పినప్పుడు మనకి ఆర్ఎంఎస్ ఆఫీస్ సపరేట్ అనేది, పోస్ట్ ఆఫీస్ సపరేట్ ఉంటుందని. సో ఆర్ఎంఎస్ ఆఫీస్ మెయిల్స్ ఒకటి డీల్ చేస్తాడు. కానీ కొన్ని పోస్ట్ ఆఫీసులు ఆర్ఎంఎస్ ఆఫీస్ లో స్టాంప్ సేల్ చేస్తారు, బుకింగ్ తీసుకుంటారు. అండ్ ఇంకా కొన్ని అంటే నార్మల్ గా పోస్ట్ ఆఫీస్ జరిగే ఆపరేషన్ కొన్ని సో అది చేయొచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ జరిగింది అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ దొరికిందంటే Part 3 లోని పోస్ట్ ఆఫీస్ గైడ్ లో నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోండి, నార్మల్ గా ఆర్ఎంఎస్ ఆఫీసులు అనేవి కొన్ని ఆర్ఎంఎస్ ఆఫీసులు పోస్ట్ ఆఫీస్ చేసే వర్క్ కూడా చేస్తాయి, అంతేకాదు కొన్ని చేస్తాయి. సో అవి దేంట్లో ఉన్నాయి, దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడ ఉందంటే పోస్ట్ ఆఫీస్ గైడ్ Part 3 లో, పిఓ గైడ్ Part 3 లో దీనికి సంబంధించింది ఉంది. సో బిట్ వచ్చింది. ఇది అంతా అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది. క్వశ్చన్ ఇచ్చి కొన్ని ఆర్ఎంఎస్ ఆఫీసులు పోస్ట్ ఆఫీస్ లాగా వర్క్ చేస్తాయి. సో దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడ ఉందంటే పోస్ట్ ఆఫీస్ గైడ్ Part 3 లో ఉంది. గుర్తుపెట్టుకున్నాను చాలు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీస్ లో లేట్ ఫీ మనం లెటర్స్ లేట్ కి తీసుకెళ్తే లేట్ పోస్టింగ్ చేస్తాం. మనం లేట్కి వెళ్తే లేట్ ఫీ వసూలు చేస్తారు కొన్ని ఇంపార్టెంట్ ఆఫీసులు. సో మనం లెటర్ లేట్కి తీసుకెళ్ళాం, లేట్ ఫీ పే చేస్తే బుకింగ్ చేసుకుంటారు. సో అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఏం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఈ వర్కింగ్ అవర్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అంటే నార్మల్ గా మనకి రెఫరెన్స్, ఎంక్వైరీస్, సేల్ ఆఫ్ పోస్టేజెస్ అండ్ స్టేషనరీ అన్ని ఎప్పుడు చేస్తారంటే మొత్తం ఎంటైర్ వర్కింగ్ అవర్స్ లో చేస్తారు. మరి బుకింగ్ ఆఫ్ మెయిల్స్, రిజిస్టర్ కానీ, పార్సల్ కానీ, స్పీడ్ కానీ ఏదైనా సరే అప్ టు 6 to 7 hours చేస్తారు. సాటర్డే అయితే 3 PM కే క్లోజ్ చేస్తారు. గుర్తుపెట్టుకునేది. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ మనీ ఆర్డర్స్, పేమెంట్ ఆఫ్ ఫోన్ బిల్స్ ఇవన్నీ ఎప్పుడు దాకా చేస్తారంటే 5 hours చేస్తారు. సాటర్డే అయితే 1 క్లోజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆర్ఎంఎస్ ఆఫీస్ వచ్చేది కొన్ని పోస్ట్ ఆఫీస్ ఆర్ఎంఎస్ ఆఫీస్ అని ఆర్ఎంఎస్ ఆఫీస్ అనేవి కొన్ని పోస్ట్ ఆఫీస్ లాగా వర్క్ చేస్తాయి. సో అవి ఏ రూల్ ప్రకారం చేస్తాయంటే పోస్ట్ ఆఫీస్ గైడ్ Part 3 లో రెఫరెన్స్ ప్రకారం రెఫరెన్స్ దాని ప్రకారం దాని డీటెయిలింగ్ గా దాంట్లో ఉంటుందని చెప్తారు. అదొక్కటే చెప్తే ఉండదు, అదొక్కటే అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని పోస్ట్ ఆఫీస్ లో లేట్ ఫీతో లెటర్ లేట్ తీసుకెళ్ళినా, ఒకవేళ బుకింగ్ క్లోజ్ అయినా లేట్ ఫీతో బుకింగ్ చేసుకుంటారు. సో అది గుర్తుపెట్టుకుంటాను అంతే. ఇది బిజినెస్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఇది ఇంకా ఉంటే దీంట్లో నెక్స్ట్ వీడియో చెప్తా. సో నేను PDF అయితే కంపల్సరీగా వెళ్తాను మీ అందరికి. చాలా మంది అడిగారు నన్ను, నేను మంచి వీటి ఫోటోలు తీసి అవి PDF లా కన్వర్ట్ చేసి నేను పెట్టాలి, అందుకని లేట్ అయింది. కంపల్సరీగా పెడతా. సో వీడియో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.